అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక రాగం గురించి నేర్చుకుందాము. గత క్లాస్లో కొన్ని రాగాస్ గురించి నేర్చుకున్నాము. చూడని వారుంటే చూసి నేర్చుకోండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ విధంగా చాలామంది మరి నేర్చుకొని వాయిస్తున్నారని ఫోన్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు నేర్చుకొని మందిరంలో వాడబడాలని నా యొక్క ఆశ. నేను ఏదైతే నేర్చుకున్నానో వాటిని మీకు ఉచితంగా అందించాలని కోరుచా ఉంటున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోను మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అనేక విషయాలు మీరు నేర్చుకుంటారు. ఈ యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఛానల్లో కీబోర్డ్ గురించి చాలా వీడియోస్ చేసి పెట్టాను. చూడని వారంటూ చూసి నేర్చుకోండి. మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్, ఫ్యామిలీ కార్డ్స్, ఇన్వర్షన్ కార్డ్స్, i500 కీబోర్డ్స్ గురించి వీడియోస్ చేసి పెట్టాను. రాగాస్ గురించి, సరళ స్వరాలు, జంట స్వరాలు, కొన్ని హెబ్రోన్ సాంగ్స్, ఇతర డినామినేషన్ సాంగ్స్ కూడా నొటేషన్స్ ఏ విధంగా ప్లే చేయాలి, ఏ స్కేల్లో ఉంటుంది, మనము రిథము స్టైల్ ఏది ఇచ్చుకోవాలనేది సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ చేసి పెట్టాను. వాటన్నిటిని మీరు ఆ యొక్క ఛానల్ లింక్, ఆ యొక్క లోగో పక్కన ఉన్న పేరు క్లిక్ చేసి ఆ వీడియోస్ అన్ని చూసి నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. మీరు ఈ యొక్క వీడియోస్ని చూడడం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ మీ కొరకు ఎంతో ప్రయాసతో ఈ యొక్క వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మీరు వీడియోస్ చూడడమే కాకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ యొక్క వీడియోస్ షేర్ చేయాలని నా యొక్క ఆశ. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఛానల్ అనేక మందికి ఆ యొక్క వీడియోస్ను ఫార్వర్డ్ చేస్తుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ కంపల్సరీ లైక్ చేయాలని, కామెంట్ చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు ఒక మైనర్ స్కేల్ గురించి నేర్చుకుందాం. నటభైరవి రాగం నుంచి వచ్చిన రాగము చారుకేశి రాగం గురించి నేర్చుకుందాం. చారుకేశి రాగం సినీ పరిశ్రమలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువగా వాడతారు. కర్ణాటక సంగీతంలో ఇది 26వ మేళకర్త రాగము. ఈ యొక్క రాగంలో మరి సాంగ్స్ మనకు ఉండకపోవచ్చు, కానీ ఇంటర్లోడ్స్కి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రాగం మైనర్ రాగం, అంటే నటభైరవి రాగం నుంచి వచ్చిందనమాట. కర్ణాటక సంగీతంలో నటభైరవి రాగంలో నుంచి పుట్టినదే చారుకేశి రాగం. దీనిలో మనకి గావన్ తీసి ఘాటు వాయిస్తాం. గావన్ తీసేసి ఘాటు వాయిస్తే మనకి చారుకేశి రాగం అవుతుంది. సారీ గా మా పద ని సా సా ని ద ప మా గ రి సా. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 4 నొటేషన్ మేజర్ స్కేల్ లాగా ఉంటాయి, చివరి 4 నొటేషను మైనర్ స్కేల్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క గావన్ నుంచి ఘాటు మారుస్తే మైనర్ స్కేల్లో చారుకేశి రాగం అవుతుంది. మీరు ఒక స్కేల్ నేర్చుకున్నారంటే మిగతా అన్ని అదేవిధంగా ఆటోమేటిక్గా మీరు నేర్చుకోవచ్చు. ఒక్కొక్క నోటేషను పెంచుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు CDEF G షార్ప్, ఏ షార్ప్, సి వచ్చింది అనుకోండి. సి వచ్చింది కాబట్టి C షార్ప్ స్కేల్లో C షార్ప్ వస్తుంది. ఇక్కడ D వచ్చింది కాబట్టి D షార్ప్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ E వస్తుంది. C స్కేల్లో E వస్తే ఇక్కడ F వస్తుంది C షార్ప్లో. ఇక్కడ F వచ్చింది కాబట్టి F షార్ప్ వస్తుంది. ఓకేనా? G వచ్చింది కాబట్టి G షార్ప్ వస్తుంది. ఏ వచ్చింది కాబట్టి ఏ షార్ప్ వస్తుంది. తర్వాత ఇక్కడ B వస్తుంది, C షార్ప్ వస్తుంది. ఇది షార్ప్ స్కేల్లో. అదే ఒక్కొక్క నొటేషన్ మీరు రాసుకుంటూ ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే అదే ఆటోమేటిక్గా మీరు వేరే స్కేల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఇమేజ్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి రాసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ఆ విధంగా ఈరోజు మనము చారుకేశి రాగం గురించి నేర్చుకుందాం. ఈ యొక్క చారుకేశి రాగంలో మీరు మరి సరళ స్వరాలు, జంట స్వరాలు ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ స్కేల్ అనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. మైనర్ స్కేలే, కానీ ఇది ఒక్క గావన్ నుంచి ఘాటు వరకే మారుతుంది, అంతే మనకు తేడా. మిగతా అంతా మైనర్ స్కేల్సే. కాబట్టి ఇది ఒక కీ మీరు మార్చేసుకుంటే మూడవది మీరు ఈజీగా ఈ యొక్క స్కేల్స్ని ప్లే చేసుకోవచ్చు అనమాట. సారీ గా మా సా ని ద ప మా గ రి సా.
స స రి రి గ గ మ మ ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స ద రి గ మ ప స రి గ మ రి స ని ద ప ని ద ప మ స రి గ మ స రి గ రి గ మ గ మ మీరు ఫస్ట్ స్లో నుంచి ఫాస్ట్గా 10 టెంపో పెంచుకుంటూ పోవాలి. టెంపో 70 నుంచి 80 నుంచి 120 స్పీడ్ వరకు చేయాలి. అప్పుడు మీకు ఈ యొక్క ఫింగరింగ్ అనేది స్పీడ్గా అవుతుంది అనమాట. జంట స్వరాలు స స స స రి 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 గ గ గ గ మ మ ద ద ద ద ని 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 స స స స స స స స ని 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 ఆ విధంగా మీరు సరళ స్వరాలు జంట స్వరాలు వీడియోస్ నా ఛానల్లో ఇచ్చాను. వాటిని చూసి ఆ విధంగా యొక్క స్కేల్లో ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే యొక్క స్కేల్ మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. స రి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స. నెక్స్ట్ వన్ వచ్చేసి సి షార్ప్. సా రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ. సికి సి షార్ప్కి డి షార్ప్ అట్లా కీస్కి కొంచెం మైనర్ చేంజెస్ మాత్రమే ఉంటాయి. అది మీరు బాగా విని మీరు ప్లే చేయగలిగితే ఏ స్కేల్లో వారు పాడుతున్నారో ఆ యొక్క స్కేల్ని ఆ యొక్క స్వరాన్ని మీరు విని ఓకే ఇది డి స్కేల్, ఇది సి మేజర్, సి మైనరు, ఇది చారుకేసి రాగం, గావన్ నుంచి ఘాటు వచ్చింది కాబట్టి చారుకేసి రాగము. మైనర్ స్కేల్లోనే ఉంటుంది కానీ సాంగు గావన్ నుంచి ఘాటు వస్తే చారుకేసి రాగం. ఆ విధంగా కొన్ని స్వరాలు మారినప్పుడు రాగం మారుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మైనర్ స్కేల్లోనే అనేకమైన రాగాలు ఉంటాయి. గావన్ నుంచి ఘాటు అన్న, మావన్ నుంచి మాటు అన్నప్పుడు, దావన్ నుంచి దాటు మారినప్పుడు, నివన్ నుంచి నిట్టు మారినప్పుడు, ఆ విధంగా ఒక్కొక్క స్వరం మారితేనే ఒక రాగం మారిపోతుంది అనమాట. కాబట్టి ఆ యొక్క స్వరాలను మీరు బాగా ఆలాపన చేస్తూ వాయిస్తూ ప్లే చేసి నేర్చుకుంటే మీకు సి స్కేలా, సి షార్పా, డి స్కేలా, డి షార్పా, ఎఫ్ స్కేలా, ఎఫ్ మైనరా, ఎఫ్ షార్పా, లేదంటే జీనా, జీ షార్ప్ అనేది మీకు అర్థమవుతుంది. అదే తెలుగులో నేర్చుకున్న వాళ్ళైతే శృతులలో 1వ శృతి 1.5, 2, 2.5, 3, 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7, ఆ విధంగా 1వ శృతిలో ఉందా, 1.5 శృతిలో ఉందా, 2వ శృతిలో ఉందా, 2.5 శృతిలో ఉందా అనేది మనకు ఆ యొక్క స్వరాన్ని విన్నప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సి షార్ప్ మనం చూసినట్లయితే సా రి గ మ ప ద ని సా సా ని ద ప. విధంగా ప్రతి స్కేల్లో మీరు సరళ స్వరాలు జంట స్వరాలు అనేది ప్లే చేసుకోవాలి. ఇది సి షార్ప్ చారుకేసి రాగంలో. సా రి గ మ ప ద ని సా సా. నెక్స్ట్ వచ్చేసి డి. సా రి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా రి గ మ. ఇక స్లోగా ప్లే చేసి చూపిస్తున్నాను కాబట్టి ఫింగరింగ్ అనేది చూసి రాసుకోండి. లాస్ట్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో స్క్రీన్ షాట్ ఇస్తాను, చూసి రాసుకోండి. సా రి గ మ ప ద ని సా సా ని ద ప మ. నెక్స్ట్ డి షార్ప్.
సారి గ మ ప సాని ద ప మ సారి గ మ ప సారి గ మ ప ద ని స స ని ద. నెక్స్ట్ ఈ సారి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స సారి గ మ ప ద ని స స ని ద స స ని ని గ గ మ. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ సారి గ మ ప ద ని స సా ని. తర్వాత వచ్చేసి ఎఫ్ షార్ప్ సారి గ మ ప. ఓకేనా సారి గ మ ప సా ని ద ప మ గ. ఎఫ్ షార్ప్ తర్వాత జీ. జీలో మనకి డి షార్ప్ ఒకటి వస్తుంది సరి గ మ సారి గ మ ప. నెక్స్ట్ జీ షార్ప్ సారి గ మ ప. జీలో అన్ని వైట్ వస్తాయి, డి షార్ప్ ఒకటి వస్తుంది, జీ షార్ప్లో అన్ని షార్ప్లు వస్తాయి. ఇక్కడ సిఈ మాత్రమే వైట్ వస్తుంది, మిగతా అన్ని షార్ప్లు వస్తాయి. సరి గ మ ప. షార్ప్లు వచ్చినప్పుడు పైన 2-3 ఫింగర్స్ మాత్రమే వాడాలి. సరి గ మ ప ని సారి గ మ ప ద ని స సా ని మ గ రి స సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ. నెక్స్ట్ వచ్చేసి ఏలో సి షార్ప్ మాత్రమే వస్తుంది. మామూలుగా అయితే మైనర్లో అన్ని వైట్ కీస్ వస్తాయి, ఘాటు వస్తుంది కాబట్టి సి షార్ప్ ఒకటి వస్తుంది ఏ స్కేల్లో. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స సరి గ. నెక్స్ట్ వచ్చేసి ఏ షార్ప్. ఏ షార్ప్లో సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రి స సరి. ఏ షార్ప్లో ఏ షార్ప్, సిడి, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్. లాస్ట్ వన్ వచ్చేసి బి సరి సరి గ మ ప ద ని స సా ని ద ప. సరి గ మ సరి గ మ ప ద ని స సా ని ద ప. బి సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జీ, ఏ, బి.
ఈ విధంగా మనము చారుకేశ రాగంలో 12 స్కేల్స్ని ప్లే చేసుకుంటాము. మనకి గా1 నుంచి గా2 మారితే అదే మనకి చారుకేశ రాగం అవుతుంది. నటభైరవి రాగం నుంచి వస్తుంది. గా1 నుంచి గా2 వాయిస్తాము. కర్ణాటక సంగీతంలో సినీ పరిశ్రమలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వాడతాము. ఇంటర్లూడ్స్కి మనము వాడుకోవచ్చు ఈ యొక్క రాగాన్ని బ్యాక్గ్రౌండ్స్కి. 26వ మేళకర్త రాగం ఇది. ఈ యొక్క రాగాన్ని చూసి ప్లే చేసుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. సారీ ఈ యొక్క వీడియోని ఇంతవరకు చూసినందుకు అందరికీ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.